బీసీలకు చారిత్రాత్మకంగా గుర్తుండిపోయే రోజుగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడం గర్వకారణమన్నారు. ఎమ్మెల్సీలు అనురాధ, రమాదేవి డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారని, తాము కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై అవకతవకలు జరిగాయని తాము రుజువులతో నిరూపిస్తున్నా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు తమపై నమ్మకంతో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ఆనందంగా ఉందన్న ఎమ్మెల్సీలు అనురాధ, రమాదేవితో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. చివరి రోజు అవడంతో అసెంబ్లీకి సాక్షిగా ఏదైతే ఉన్నాయో బీసీలకు పెద్దపీట వేశారు. అలాగే వాటికి సంబంధించి ఏదైతే ఉందో వెలికొండకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా, ప్రాజెక్టు పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఇదే అంశంపైన పచ్చిపత్తి రాధ మనంతో మాట్లాడదాం. మేడం, ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చూసుకుంటే బీసీలకు పెద్దపీట వేసే విధంగా అయితే ఏర్పాట్లు చేసి ఎలా చూడొచ్చు అంటారు? బీసీలకి యాక్చువల్గా ఒక పార్టీ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అనండి. తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ బీసీలకి పెద్దపీట వేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కూడా లోకల్ బాడీ రిజర్వేషన్ మీదే ఒక బీసీ మహిళగా విజయవాడకి ఆనాడు మేయర్గా డైరెక్ట్గా ఎన్నికవడం కూడా జరిగింది. మొదటి నుంచి ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ బీసీలకు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తూనే వస్తున్నారు. అది ఎప్పటికప్పుడు నిరూపించుకునే భాగంలోనే ఇప్పుడు మరి ఎమ్మెల్యేలుగా వడ్డేరా కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు కాబట్టి ఎమ్మెల్సీగా తన్ని తీసుకోవాలని ఏదైతే పాదయాత్రలో నారా లోకేష్ గారు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం పార్టీకి కట్టుబడి ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉంటూ ఈరోజు ఎమ్మెల్సీ స్థానానికి వారు ఎన్నికయ్యారు అని అంటే, దాళవాయి రమాదేవి గారు ఎన్నికయ్యారు అని అంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత, చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు యొక్క ఘనత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు చూస్తుంటే వైసీపీ వాళ్ళు చూస్తుంటే డిఎస్సీ పైన ఆరోపణలు జరిగాయి, అవకతవకలు జరిగాయని అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏపీపీఎస్ పైన ఏదైతే ఆరోపణలో గ్రూప్ 1 పోస్ట్ పోయిందని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు వీటిపైన? ఏపీపీఎస్సీ మీద మేము ఆరోపించలేదండి, కోర్టే చెప్పింది. ఇక్కడ హైలాండ్లో కూర్చొని అక్కడ 168 ఎన్నో ఉంటే మొత్తం ఫోర్జరీ చేసేసి వేరే సంతకాలు పెట్టేసి ఫ్లూయిడ్స్ ఉపయోగించి చేసేసారు. ఇంత దారుణానికి ఒడిగట్టి ఇంత ట్రాన్స్పరెంట్గా డిఎస్సి జరిగితే దాని గురించి ఏంటంటే ఇప్పుడు మాకు యువ నాయకత్వం, నారా లోకేష్ గారి యొక్క నాయకత్వ లక్షణాలు వాళ్ళు చూసి ఓర్వలేక వ్యక్తిగతంగా నారా లోకేష్ గారిని టార్గెట్ చేయాలని చెప్పి ఈ డిఎస్సి విషయం వాళ్ళు పెట్టుకున్నారు. నారా లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ పలుమార్లు చేశారు జగన్ గారికి, మీరు రండి చర్చిద్దామని. వాళ్ళు రారు, వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరులో ఎలా కూర్చుంటారు. ఇక్కడ కౌన్సిల్కి వచ్చి లేనిపోని గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ప్రజా సమస్యల పట్ల కానీ అభివృద్ధి విషయంలో వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి జీవో 4 కానీ 47 కానీ ఇంతవరకు వాటికి సమాధానం చెప్పట్లేదంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారండి. అది ఎలా జరిగింది, హారిజాంటల్ వర్షన్ ఎట్లా తీసుకున్నారు, ఏ రకంగా జరిగిందని మేము ఈరోజు బుక్లెట్ కూడా ఇచ్చామండి. కౌన్సిల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ డిఎస్సి ఎలా జరిగింది, ఏ రకంగా జరిగిందని మేము బుక్లో కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చేతనైతే ఆ బుక్ మొత్తం చదివి వాళ్ళని మీడియా ముందుకు రమ్మనండి. అమ్మ, చెప్పమ్మా, నువ్వు ఎమ్మెల్సీగా కానీ ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఒక పదవిలోకి వచ్చావు. అసలు ఎలాగా, ఏంటి, ఎలా ఉండబోతుంది, ఫీలింగ్ ఏంటి? నేనైతే ఇది ఊహించింది నా జీవితంలో ఊహించని రోజు ఇది. నేను అతి మామూలు సామాన్య కార్యకర్తను, ఒక బీసీ వర్గానికి చెందిన ఒడ్డెర కులం ఆడబిడ్డని. నారా లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రలో ఆ రోజు బీసీలకు సముచిత స్థానం కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఈరోజు నాకు ఈ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కొన్ని సందర్భాల్లో నాకు మాటలు రావడం లేదు. ఇది నిజమా కళ అన్న దాంట్లోనే నేను ఇంకా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. బీసీలకు పెద్దపీట వేసే విధంగా కుటుంబ ప్రభుత్వం అయితే చేసింది. అలాగే ఎమ్మెల్సీకి సంబంధించి కూడా రమాదేవిని తీసుకోవడం కూడా తనకి చాలా ఆనందకరంగా ఉందని అంటున్నారు. ఏదైతే ఉందో వెలిగొండ ప్రాజెక్టు, అలాగే బీసీలకు పెద్దపీట వేసే విధంగా కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందంటూ కూడా పచ్చిపత్తి అనురాధ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, అమరావతి.